Okay, we have to find the variance of the given data, given ungrouped data. So what is the data given ఏంటంటే చూడండి ఒకసారి. This is 2, 12, 3, 11, 5, 10, 6 and 7. These are the items. So variance కనుక్కోవాలంటే ముందు x bar కనుక్కోవాలి. am. ఓకే, ఎక్స్ బార్ కనుక్కుందాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్, సమ్ చూసుకోండి, 14, 17, 28, 20, 33, 43, 56 బై హౌ మెనీ ఐటమ్స్? టోటల్లీ ద సమ్ బై నంబర్ కదా, టోటల్ ఎన్ని? 8 ఐటమ్స్. 8 దీంట్లో 7 టైమ్స్. నవ్ వేరియన్స్కి ఫార్ములా ఏంటిది? దిస్ ఇస్ సిగ్మా x minus x bar whole square by n అంతే. x minus x bar ఒకటి చూసుకోండి, 2కి 7కి డిఫరెన్స్ ఎంత? 5, దానికి స్క్వేర్ 25 ప్లస్ 12కి 7కి డిఫరెన్స్ 5, దానికి స్క్వేర్ 25 ప్లస్ 3కి 7కి డిఫరెన్స్ 4, దానికి స్క్వేర్ 16 ప్లస్ 11కి 7కి 4, దానికి స్క్వేర్ అంతా 16 ప్లస్ 5 and 7 2 ఈజ్ ద డిఫరెన్స్, స్క్వేర్ 4 అండి, ప్లస్ 10 and 7 3 ఈజ్ ద డిఫరెన్స్, దాట్ ఈజ్ 9 అండి, ప్లస్ 6 and 7కి 1 డిఫరెన్స్, స్క్వేర్ 1. అలాగే 7కి 7కి డిఫరెన్స్ 0 and 0, 0ని స్క్వేర్ చేసిన 0 డివైడెడ్ బై n అంటే 8 ఐటమ్స్. టోటల్ 25, 25, 50, 50, 32, 82, 82 and okay, 82 and 4, 86 and 10, 96. So this is 96 by 8. 8 దీంట్లో ఎన్నిసార్లు అండి? 12 times.